ఎస్, బోరబండ పోలీస్ స్టేషన్ పరిధిలోని బోరబండ బస్ స్టాప్ వద్ద ఈ రోజు సాయంత్రం ఒక దాదాపు 50 మంది ట్రాన్స్జెండర్ల వరకు కూడా తమని ఎవరో దాడి చేశారు, మాకు న్యాయం చేయాలి, పోలీసులు మమ్మల్ని పట్టించుకోవట్లేదు అంటూ కూడా బస్ స్టాప్ వద్ద ఈ రోజు నిరసన తెలిపారు. నిరసనలో భాగంగా పోలీసులు అడ్డుకునేసరికి వాళ్ళు పెట్రోల్ పోసుకొని నిప్పండించుకున్న పరిస్థితి. వెంటనే స్థానికంగా ఉన్నటువంటి హాస్పిటల్కి తీసుకొచ్చి వారితో వైద్యం కూడా జరిపించారు. ప్రస్తుతం మనకు హాస్పిటల్కి సంబంధించినటువంటి డాక్టర్లు ఉన్నారు. అసలు ఏ సమయానికి వచ్చారు, అసలు వాళ్ళకి ఎంతవరకు కూడా గాయాలైనాయనేది డాక్టర్ మాటలో తెలుసుకుందాం. సార్ చెప్పండి, అసలు మీకు ఏ టైంలో వీళ్ళు ఇక్కడికి హాస్పిటల్కి రావడం జరిగింది, అసలు ఎంతమంది ఉన్నారు మొత్తంగా? సుమారు 5 గంటల ప్రాంతంలో 8 మంది కాలిన గాయాలతోటి హాస్పిటల్కి రావడం జరిగింది. వాళ్ళని ఈఆర్ డిపార్ట్మెంట్లో చూసి వాళ్ళకి ఆ 8 మందిలో ముగ్గురికి 50% కంటే ఎక్కువ కాలడం జరిగింది. సుమారు ఇద్దరికి ఒక 30% కాలింది, మిగిలిన వాళ్ళకి ఒక 20% వరకు కాలు ఉంటుంది. అందరికీ 50% కంటే ఎక్కువ కాలిన వాళ్ళలో ప్రాణాపాయ స్థితి ఉండే అవకాశం చాలా ఎక్కువ. దురదృష్టవశాత్తు వచ్చిన వాళ్ళలో 8 మంది అందరూ ట్రాన్స్జెండర్స్. అంటే వాళ్ళ ఏజ్ గ్రూప్లు ఎంత ఉన్నాయి? మెయిన్గా ఎక్కువగా డ్యామేజ్ అయిన వాళ్ళు కూడా ఉన్నారంటున్నారు. వాళ్ళ ఏజ్ గ్రూప్ ఎలా ఉంది? అందరూ అరౌండ్ అప్రాక్సిమేట్లీ 35 అరౌండ్ ఉంటారు, 35 to 40. ఓకే, అంటే ఈ 50% కాలింది అంటున్నారు కదా, వాళ్ళ సిచ్యువేషన్ ఎలా ఉండబోతుంది? వారికి ఏం రికమెండ్ చేశారు మీరు? యాక్చువల్లీ వాళ్ళకి ఐసీయూ కేర్ అనేది అడ్వైజ్ చేసినాము. అండ్ మోర్ ఓవర్ ఇంకా గాయాలు కవర్ చేయడానికి కొలాజన్ షీటింగ్ అనే ప్రొసీజర్ అవసరం ఉంటుంది, అది చెప్పాము. అండ్ క్రానిక్గా యాంటీబయాటిక్స్ వాడాల్సి ఉంటుంది ఇన్ఫెక్షన్స్ రాకుండా. అండ్ ఫ్లూయిడ్స్ అనేటివి ఎక్కువ ఇచ్చి వాళ్ళని డీహైడ్రేట్ కాకుండా కాపాడుకునేది అవసరం ఉంటుంది. అంటే మిగతా వారికి ఎలా ఉంది? ఈ 50% కాలిన వారికి కాకుండా మిగతా వారికి ఏమైనా ప్రమాదం ఉందా ప్రాణాపాయంగా? యాక్చువల్లీ తక్కువ శాతం కాలిన వాళ్ళలో కూడా ప్రమాదంలో పడే అవకాశం చాలా ఎక్కువ ఉంది. వాళ్ళకు కూడా కరెక్ట్ ప్రాపర్ యాంటీబయాటిక్ కేర్ అండ్ ఐసీయూ కేర్ ఇస్తే వాళ్ళని కూడా కాపాడుకోవచ్చు. కానీ వాళ్ళు కూడా ప్రాణాపాయ స్థితికి వెళ్ళే అవకాశం లేకపోలేదు. మీరు ప్రాథమికంగా ఎలాంటి మెడికేషన్ ఇచ్చారు ఇక్కడ? మేము ఇక్కడికి వచ్చిన తర్వాత మెయిన్ అన్నిటికంటే ఇంపార్టెంట్ ఫ్లూయిడ్ ఛాలెంజ్. కాలిన గాయాల వల్ల వాళ్ళు ఎక్కువ డీహైడ్రేట్ అయిపోయే ప్రమాదం ఎక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఫ్లూయిడ్స్ అనేది ఇవ్వడం జరిగింది. దాంతోపాటు వాళ్ళ కాలిన గాయాలకి మందు అది పెట్టడము అండ్ యాంటీబయాటిక్స్ ఇవ్వడం జరిగింది. మెరుగైన చికిత్స కోసం వేరే హాస్పిటల్ కూడా పంపించారని చెప్తున్నారు. ఏ హాస్పిటల్కి పంపించారు? వాళ్ళకి మీరు ఏమైనా చెప్పారా? మెరుగైన చికిత్స కోసం యాక్చువల్లీ హయ్యర్ సెంటర్ వెళ్తే బాగుంటుందని చెప్పడం జరిగింది. అందులో ఎక్కడికి వెళ్ళాలని వాళ్ళు అడిగినప్పుడు మీ ఇష్టం అమ్మాయి, ఎక్కడికైనా వెళ్ళొచ్చు, మీరు ఇక్కడికే వెళ్ళాలని ఏం చెప్పడం లేదు. బట్ యాజ్ ఎవ్రీబడి నో అపోలో యశోద ఆర్ గుడ్ హాస్పిటల్స్, ఎక్కడికైనా మీరు తీసుకెళ్ళొచ్చు అని చెప్పాను. సో అది మొత్తంగా 8 మంది ఎవరైతే ఈ నిప్పంటించుకున్నారన్నట్టు కూడా చెప్తున్నారు. అందులో ఒక ముగ్గురు సిచ్యువేషన్ మాత్రం క్రిటికల్గా ఉంది. దాదాపు వాళ్ళ శరీర భాగాలని మొత్తంగా 50% కంటే ఎక్కువ కాలిపోయింది. మిగతా వారికి స్వల్ప గాయాలు ఉన్నప్పటికీ వారు కూడా సరైన చికిత్స అందించకపోతే ఖచ్చితంగా వాళ్ళకు కూడా డేంజర్ ఉంటుందంటూ కూడా డాక్టర్లు చెప్తున్నారు. మెరుగైన చికిత్స కోసం అంటే వీరి హాస్పిటల్లో ప్రాథమికంగా చికిత్స చేసి మెరుగైన చికిత్స కోసం వేరే హాస్పిటల్ కూడా పంపించినట్లయితే డాక్టర్లు చెప్తున్న పరిస్థితి. వీడియో సురేష్తో అక్రమ్, బిగ్ టీవీ, హైదరాబాద్. For more videos like this, subscribe Big TV channel.